జాబ్ పోర్టల్స్ నుంచి ఉద్యోగార్థుల సమాచారం సేకరించి మెయిల్, వాట్సాప్ ద్వారా సంప్రదిస్తున్నాయి సైబర్ ముఠాలు. ఇంటర్వ్యూలు నిర్వహించి నమ్మిస్తున్నారు. కొందరికి ఉద్యోగాలు కూడా ఇచ్చినట్లు చూపించి కొన్ని టాస్క్లు ఇస్తున్నారు. రోజువారీ సంపాదన పేరిట వారి బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేసి నమ్మిస్తున్నారు. ఆ తర్వాత అదనపు ఆదాయం పొందేందుకు అవకాశాలు కల్పిస్తామని మోసాలకు పాల్పడుతున్నారు సైబర్ నేరగాళ్లు. బంధుమిత్రులను సభ్యులుగా చేర్పిస్తే అధికంగా కమిషన్ ఇస్తామని మోసం చేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. స్టాక్ మార్కెట్లో తమ కంపెనీపై పెట్టుబడి పెడితే అధికంగా సంపాదించుకోవచ్చని ప్రజలకు ఆశ చూపుతున్నారు. పెద్ద మొత్తంలో డబ్బు వచ్చాక కమ్యూనికేషన్ ను కట్ చేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. హైదరాబాద్ లో ఉద్యోగార్థులు మోసపోతున్న కేసులు పెరిగిపోతున్నాయని తెలిపారు పోలీసులు. ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ, ఫార్మా వంటి కోర్సులు చేసిన ఎంతో మంది ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నారు. ఉద్యోగాలు ఇస్తామనగానే ఆశతో వాళ్ళు చెప్పింది చేస్తున్నారు. సోషల్ మీడియాలో పార్ట్ టైం, ఫుల్ టైం జాబ్స్ ప్రకటన చూసి ఫోన్లో సంప్రదిస్తున్నారు. ఉద్యోగార్థుల విద్యార్థులను సేకరించి ఇంటర్వ్యూ కూడా చేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. తర్వాత రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్, సెక్యూరిటీ డిపాజిట్ అంటూ లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు. బెంగళూరులోనూ ఐటీ కంపెనీల పేరుతో నకిలీ ఆఫర్ లెటర్లు కూడా పంపుతున్నారు. అక్కడికి వెళ్లిన తర్వాత మోసపోయామని గుర్తిస్తున్నారు నిరుద్యోగులు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేసిన 61 మందిలో 25 మంది పార్ట్ టైం ఉద్యోగాల పేరుతో యువతను మోసం చేసిన వారే ఉన్నారు. విదేశాల్లో ఉద్యోగ అవకాశాలంటూ ఓ వ్యాపారికి ఈమెయిల్ చేశారు సైబర్ మోసగాళ్లు. న్యూజిలాండ్కు వెళ్లేందుకు వీసా, పెద్ద కంపెనీలో ఉద్యోగం అంటూ ఆఫర్ లెటర్స్ కూడా పంపారు. తర్వాత విదేశాంగ శాఖ ప్రతినిధి పేరుతో ఇంటర్వ్యూ చేశారు. వ్యాపారి నుంచి 5 లక్షల రూపాయలను తమ ఖాతాల్లోకి జమ చేయించుకున్నారు సైబర్ నేరగాళ్లు. సైబర్ నేరాలపై టోల్ ఫ్రీ నెంబర్ 1930కు ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు పోలీసులు. కంపెనీలు ఉద్యోగాలిచ్చే ముందు నగదు చెల్లించమని అడగవని నిరుద్యోగులు గుర్తించాలన్నారు.